ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్ మూవీ కల్కికి సీక్వెల్ ఉందా లేదా? చిత్ర వర్గాలేమో ఉంది అంటున్నాయి, కానీ అనౌన్స్ చేయడం లేదు. రిలీజ్ కి ఇంకా 4 రోజులే ఉన్నా సీక్వెల్ మ్యాటర్ ని సీక్రెట్ గా ఉంచారెందుకు? ముందే చెప్పేస్తే ఏమైనా ప్రాబ్లమా? వాచ్ ది స్టోరీ. కల్కి 2 పార్టులుగా వస్తుంది. కాదు 3-4 భాగాలుగా ఉంటుందని వస్తున్న వార్తలకు మేకర్స్ ఆన్సర్ ఇవ్వడం లేదు. సైలెంట్ గా హనుమాన్లా క్లైమాక్స్ తర్వాత సెకండ్ పార్ట్ అనౌన్స్ చేస్తారట. ఇదే నిజమైతే బాహుబలి, సలార్ తర్వాత మరోసారి కల్కితో 2 పార్టులతో కనిపించనున్నాడు ప్రభాస్. సలార్ 2 పార్టులుగా ఉంటుందన్న సంగతిని ట్రైలర్ రిలీజ్ టైంలో ప్రశాంత్ నీల్ బయటపెట్టారు. కల్కి విషయంలో కూడా అలాగే జరుగుతుందనుకున్నారు. అయితే ఇదేదీ చెప్పకుండానే ట్రైలర్ రిలీజ్ చేశారు. రీసెంట్గా వచ్చిన రిలీజ్ ట్రైలర్లో చెబుతారనుకుంటే అదీ లేదు. దీంతో కల్కి ఒక పార్ట్గానే తీశారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. కల్కిలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నా ఫస్ట్ పార్ట్లో కనిపించేది తక్కువే. సెకండ్ పార్ట్ కు లీడ్ గా మాత్రమే చూపిస్తారట. సెకండ్ పార్ట్ కథ ఎక్కువ భాగం కమల్ చుట్టూ తిరుగుతుందట. రిలీజ్ ట్రైలర్లో ప్రభాస్ కనిపించింది తక్కువే అయినా కథ చుట్టూ తిప్పాడు నాగశ్విన్. పురాణాలను కలియుగంతో కలిపి 5 ఏళ్ల పాటు దర్శకుడు రాసుకున్న ఈ కథలో 3 ప్రపంచాలను ఆవిష్కరించాడు. కల్కి బడ్జెట్ 600 కోట్లు. ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్. దీనికి తగ్గట్టే భారీ బిజినెస్ జరిగింది. మరి సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లు మేకర్స్ కు తక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో టికెట్ రేట్లు పెంచుకునే వీలుగా స్పెషల్ పర్మిషన్ కోసం నిర్మాత అప్లై చేశారని 1-2 రోజుల్లో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇస్తూ జీవోలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో 295, ఆంధ్రాలో 150, 177 రూపాయలున్న మల్టీప్లెక్స్ టికెట్ రేటు 50 నుంచి 100 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది సినీ లవర్స్ పై పెనుభారమే అయినా భారీ బడ్జెట్ మూవీస్ కు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం తెలుగు రాష్ట్రాలు చాలా కాలంగా ఇస్తున్నాయి. తెలంగాణలో బెనిఫిట్ షోస్ కు పర్మిషన్ ఇస్తున్నా ఆంధ్రాలో ఆ ఛాన్స్ లేదు. అయితే కల్కికి వెసులుబాటు ఇస్తారో లేదో చూడాలి మరి.